ఓం నమ శివాయ అని 108 సార్లు చదివిన మంత్రం పఠించిన వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి. పరమశివుడు తపస్సు చేసి కైలాసమున ఉన్న ఆయన జగద్రక్షకుడు. శివుడు శ్మశాన వాటికలో ఉంటాడు. విభూది రేఖలు పెట్టుకుంటాడు. ఆయన జోల పెట్టుకొని తిరిగేటువంటి వాడు. మనము పుట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు మనల్ని కాపాడుతుంటాడు. మరి శంకరుడు మనము చనిపోయినప్పుడు అది శవాలని మన శరీరము పూర్తిగా కాలేదాకా తోడుగా ఉంటారు. అందుకే పరమశివుడు మనకి తోడెవరు చనిపోయినప్పుడు మన వెంట ఎవరు రారు. మనం చనిపోయినప్పుడు మన వెంట ఎవరు రారు. ఆ పరమశివుడు ఒక్కడే ఉంటాడు. మనం చనిపోయేదాకా, మనం కాల్చేదాకా తోడు ఉంటాడు. మన ఆత్మను పంపించేంత వరకు ఉంటాడు. మన శరీరం పూర్తిగా దహనమైపోయేదాకా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి శవానికి తోడు ఎవరంటే ఆ పరమశివుడని చెప్పాలి. ఆయన తీసుకువెళ్తాడు, ఆయన కాపాడుతాడు.